రే భగవంతం, దొరికిందిరా జాయింట్ కేసు. నీ సలహా ప్రకారం వాడి సంతకంతో ఉత్తరం, నా తెలివితేటలు ఉపయోగించి మా అమ్మాయి పుస్తకంలోంచి వాడి ఫోటో తీసుకొచ్చాను. నీకు తెలుసా? తెలుసు. ఒట్టి పనికి మళ్ళీ వెంటవా? ఒక పెద్ద మనిషికి పుట్టిన వెధవలాగా లేడు వీడు. అబ్బా, వీణ్ణి 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 సరే, ఏం చేస్తాయేమో నేను కుదిరేస్తున్నాను. ఒక రెండే కేసు ఉంది. ఆ గోపిగాడు ఎవడు వాడు? బంగాళలో డ్రైవర్. వాడిని తని తనిపిస్తాగా. ఇప్పుడు ఎక్కడుంటాడు వాడు? నెహ్రూ పార్క్ పక్కన గ్యారేజ్ లేదు, అందులో చచ్చాడు. నా చేతిలో రాకుండా వాడెట్ట తెస్తాడు రా. వస్తా. ఇక్కడ గోపి అనే బుద్ధిమంతుడు ఎవరన్నా ఉన్నాడా? బుద్ధిమంతుడు అవునో కాదో గానీ గోపి మాత్రం నేనే సార్. నువ్వేనా నాయనా? ఏం సార్, ఏమన్నా రిపేర్ ఉందా? పెద్ద రిపేరే ఉంది. పదండి సార్. అసలు వస్తావా? బుద్ధి చెప్తాను. ఓకే సార్, పదండి సార్. ఏంటి సార్ రిపేరు? నీ తాళ. సార్ మీరేమంటున్నారు? దానికి ముందు నువ్వేమంటావో నన్ను విన్నే. చూడనా, రాధను నువ్వు ప్రేమిస్తున్నావా అని మీకు ఎవరు చెప్పారు? నువ్వు చెప్పోయ్. ఇంతకీ మీరు ఎవరో? నీకు పెళ్లి చేయడానికి వచ్చిన నీ మామగారిని. ఇప్పుడు చెప్పు, రాధను ప్రేమిస్తున్నావా? లేదు సార్, రాధే. నార్మోయ్, నా కూతురు సంగతి నాతోనే చెబుతావా? ఏంటి, రాధ మీ కూతురా? మరి ఎవరి కూతురు అనుకున్నావురా రాధ? ఎవరి కూతురు అయితే నాకెందుకురా ఈ దురద? ఆస్తంతా వస్తుందని ఆశపడుతున్నావేమో. ఏదో అవసరం కొద్దీ, ఆపధర్మం కొద్దీ రాధగా ఉంటుంది నా కూతురు అక్కడ. అంతేగాని దానికి గాని నాకు గాని నీలాంటి దురాశలు లేవు. అలాంటి ఆశలు ఏమైనా పెట్టుకున్నావో ఒంట్లో ఎముకల మిగలవు. జాగ్రత్త. పోయి. నాన్న చెప్పింది గుర్తుంచుకో. సార్ మీరు చెప్పేది నిజమేనా? ఏంటి తల రిపేర్ చేయటమా? కాదు సార్, రాధ మీ కూతురా? రాధ నా కూతురే. నా కూతురే. ఈ అమృతం సాక్షిగా నా కూతురే. ఇక మీదట బుద్ధిమంతుడులాగా దాని జోలికి పోకుండా ఉంటావా? ఉంటా సార్. ఓ బతికిపోయావు. ఓ పోయి. వచ్చావా గోపి? వచ్చాను. నీ బండారం బయట పెట్టడానికి వచ్చాను. కన్న కూతురు నువ్వేననుకుని మమతలు పెంచుకుంటున్న అమ్మగారి కళ్ళల్లో దుమ్ము కొట్టి సిరి సంపదలతో తొలతూగుతున్న నువ్వు ఏ త్రాగబోతు కూతురువో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ నిజాన్ని అమ్మగారితో చెప్పి అమ్మగారు కళ్ళు తెరిపించి నీ ఇంట్లోంచి బయటకి. గోపి, ఆ నిజం నేను అమ్మగారితో ఏనాడో చెప్పాను. నేను మీరు పోగొట్టుకున్న రాధను కానని స్పష్టంగా చెప్పాను. నీ మీద ప్రేమ కొద్దీ నేను ఆవిడతో అబద్ధం చెప్తున్నానంతే. నువ్వు చెప్పిన ఆవిడంతే అంటుంది గోపి. అది ఆవిడ పిచ్చి నమ్మకం. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నా స్వార్థం కోసం మాత్రం కాదు. గంజి నీళ్లు లేని ఒక కుటుంబాన్ని, మందులు లేక ప్రాణాలు పోబోతున్న ఒక పసికందను కాపాడటం కోసం. ఎవరన్నో రక్షించడానికి, మా అమ్మగారే దొరికిందానికి మోసం చేయడానికి. నేను ఇక్కడికి ఇలా రావటం ఒక మోసం అని తెలిసి కూడా తెగించి వచ్చాను. ఆ మాట నిజమే. ఆ తర్వాత ఎందుకు ఉండిపోయాను? ఇక్కడ ఈ సిరి సంపదలు అనుభవించడానికి కాదు, తీయని కలలు కంటానికి కాదు. నేను కన్న కల ఒకటే, ఏనాటికైనా ఈ తోటలో ఉన్న చిన్న ఇంట్లో కాపురం చెయ్యాలని. ఆ కల చెరిసహంలోనే చెదిరిపోయింది. భగవంతం గారు పగపట్టి పాడు చేశారు. అయినప్పటికీ కూడా ఈ ఇంట్లో ఉన్నాను. ఎందుకు? అమ్మగారి మొహం చూసి ఆమె పెంచుకున్న అనురాగాన్ని అర్థాంతరం చేయలేక. అమ్మగారి పిచ్చి ప్రేమ వల్ల ఈ నాటకం సాగుతుంది. భగవంతం గారు ఎంత ప్రమాదకరంగా ఈ ఆట ముగింపు చేస్తాడో అని భయంగా ఉంది. గోపి, ఆట కట్టించే శక్తి ఉంటే ఆయన ఆట కట్టించు. ఆట కట్టించడమే కాదు, వాడి అంతు కనుక్కుంటా. నమస్కారం సార్. ఓహో, నువ్వా? ఏం సార్ ఇలా చేశారు? మీరే రప్పించారు సార్. నేనా? కంగారు పడకండి సార్. ఇదో సాంబయ్య, ఈ ద్రోహి వచ్చాయని అమ్మగారితో చెప్పు. ఎంత ధైర్యం రా నీకు? నీతికి నిజాయితీకి ఎప్పుడూ ధైర్యం ఉంటుంది. అవునవును, నీ నీతి నిజాయితీ ఎప్పుడో తెలిసింది. ఇప్పుడు సిగ్గు సరో రెండూ లేవని తేలిపోయింది. అవునవును, అవన్నీ లేని వాళ్ళు ఎవరో తేల్చడానికే వచ్చాను. అమ్మగారిని రాని. ఎందుకు వచ్చావు? ఇంకా ఏం చేయాలని వచ్చావు?
ఎందుకు నా ఇంట్లో అడుగు పెట్టావు? వెళ్ళు, తక్షణం నా ఇంట్లోంచి వెళ్ళిపో. వెళ్తావా లేదా? అమ్మగారు నోరు పోయి. ఇంకోసారి అమ్మగారు అన్నావా నీ ప్రాణాలు తీస్తాను. ముందు వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మగారు, ముందు నేను చెప్పేది వినండి. తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు. అక్కర్లేదు, నువ్వేమీ చెప్పక్కర్లేదు. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావో నువ్వు నేనేం చేస్తానో నాకే తెలీదు. భగవంతం గారు, ముందు వాడిని గట్టించేసేయండి. ఎవరూ గంటక్కర్లేదు, నేనే వెళ్తాను. కానీ మీరు వద్దన్నా విననన్నా చెప్పవలసిన బాధ్యత నాకుంది. చెబుతాను, చెప్పే వెళ్తా. వద్దు, నువ్వు నోరెత్తద్దు, నన్ను రెచ్చగొట్టద్దు. చెడ్డాలుడు, వెళ్ళరా, వెళ్ళు. అది కదా అమ్మగారు, నేను చెప్పేది వినండి అమ్మగారు. అమ్మగారు ఇదిగా చెప్తుంటే ఏమిటా ముడితాను? మర్యాదగా వెళ్ళు. అదిగా సంబయ్య, అరే మంచిగా చెప్తే వినట్లేదే. అమ్మగారు అమ్మగారు, నా మాట వినండి. మీరు మోసపోయారు. ఆ అమ్మాయి మన అమ్మాయి గారు కాదు, మన రాఘమ్మ గారు కాదు. నా మాట నమ్మండి. ఆగో, ఎంత మాట అన్నావురా? అమ్మాయి గారు మన అమ్మాయి గారు కాదా? కాదమ్మ గారు. రాధ మన రాధ కాదా? కాదమ్మ గారు. ఎంత ధైర్యంగా నీకు అమ్మగారు, అమ్మగారు తొందర పెడకండి. నేనున్నానుగా, చూసుకుంటాను. మీరు కూర్చోండి, కూర్చోండి అమ్మగారు. రండి, కూర్చోండి. ఏమన్నావురా? అమ్మాయి గారు అసలు అమ్మాయి గారు కాదంటావు? నేను అనడం ఏంటి? తెచ్చిన నీకు తెలుసు, వచ్చిన ఆమెకు తెలుసు. తెలియందల్లా నమ్మిన అమ్మగారికి. ఏమిట్రా అర్థం లేకుండా వాగుతున్నావు? రాధ నా బిడ్డ కాదంటావా? కాదమ్మ గారు. నేను మోసపోయానంటావా? అవునమ్మ గారు. గోపి, నువ్వు కాదురా, 1,00,000 మంది వచ్చి చెప్పినా సరే, ఈ ప్రపంచం అంతా వచ్చి చెప్పినా సరే, నేను మోసపోనురా, నేను మోసపోను. నాకు నా మీద, నా మాతృత్వం మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఇంతకాలం బ్రతికాను. ఆ నమ్మకంతోనే నా రాధ నా ఇంటికి రప్పించుకున్నాను. ఒరే గోపి, నేను కన్న తల్లిరా, కన్న తల్లిది. అమ్మా, అదేనమ్మా, నీకున్న గుడ్డి నమ్మకాలు అడ్డు పెట్టుకునే భగవంతం గారి నాటకం ఆడుతున్నారు. నోర్మయ్య, ఈ రాధే నా రాధేనని, వేరే రాధ లేదని నాకు బాగా తెలుసు. ఇప్పుడేమంటావురా? ఏరా వెర్రిమొహం వేశావు? గాలి చేస్తాను గాలి. ఇలా ఇవ్వండి. ఏమిరా, ఈ రాధ నా రాధ కాదు? కాదమ్మ గారు. కాదమ్మ గారు. కాదమ్మ గారు. అవునని చెప్పు. ఆగండమ్మా, గోపి చెప్పింది అబద్ధం, పచ్చి అబద్ధం, అంతా పచ్చి అబద్ధం. భగవంతం గారు, వీణి వెంటనే తరివేయండి, ఇంట్లో నుంచి ముక్కలు ముక్కలు చేసేయండి, కాకుడికి గద్దరికి పారేయండి. పోరా, పో, వెంటనే నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. గంటరా బయటికి. అమ్మగారు, మీకు మళ్ళీ చెబుతున్నాను, మేము మోసపోయారు అమ్మగారు. మోసఘాతకుడా, చూడండి, త్వరలోనే అమ్మాయికి పెళ్లి చేయడం మంచిదనుకుంటాను. చెప్తాం. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరగకపోతే ఇటువంటి తప్పవమ్మా. మన వాళ్ళందరికీ ఉత్తరాలు రాయండి, పెళ్లి చూపులు కని కాదు. ఇదివరకు అనుకున్నట్లుగానే అమ్మాయిని పరిచయం చేయటానికి. వచ్చిన వాళ్ళలో మనకు నచ్చిన వాళ్ళతో అప్పుడే సంప్రదింపులు జరపచ్చు. చెప్తాం, కానీ ఏమిటి మీ అనుమానం? ఏమీ లేదు. అమ్మాయి ఇప్పుడే ఇలా ఎదురు తిరుగుతోందే, రేపు అందరూ ఎదుట అదే మాట అనొచ్చు, లేదా ఇంకా తెగించి గోపినే ప్రేమిస్తున్నాను కూడా చెప్పొచ్చు. అప్పుడు మన పరిస్థితి ఏం లేదు, ఆలోచించమంటున్నాను అంతే. అయితే ఏం చేద్దామంటారు? మీరేమి అనుకోవాలంటే చెప్తాను. చెప్పండి. మళ్ళీ నన్ను అపార్థం చేసుకోకూడదు. సరే చెప్పండి. మా అబ్బాయి రాజున్నాడు. నా రక్తం కదూ, అందులో నాకు మీ మీద ఉండే విశ్వాసం, అభిమానం అంతా పుణికిపుచ్చుకున్నాడు. ఈ ఇంటికి ప్రాణాలు ఏమన్నా ఇస్తాడు. చాలినంత చదువు ఉంది. కోటీశ్వరుడు కాదు కానీ గోపి కన్నా. ఇది మీ తప్పు కాదు, దురాశ అంతకన్నా కాదు. అమ్మాయి చేసిన చిన్న పొరపాటు వల్ల మీకింత చులకనైపోయాం. అయ్యయ్యో, మీరే అలా అనుకుంటే. మరెలా అనుకోమంటారు? నా కూతుర్ని మీ కోడల్నిగా చేసుకుంటాననే గుండె ధైర్యం మీకు ఇదివరకైతే ఉండేదేనా? ఇదిగో చూడండి, మీకిప్పుడు కలిగిన ఈ ఆశ ఎప్పుడు కలిగినా ఆశే కాదు, ఈ ఆలోచనే మానుకోండి. నేను మానుకుంటాను, కానీ మీరే కాస్త ఆలోచిస్తే. అది ఈ జన్మలో జరగదు. ఇంకెప్పుడు ఈ మాట ఎత్తకండి. చెప్తాను. నా కూతురు పెళ్లి ప్రయత్నం నేనే చేసుకుంటాను. చూసారా, అప్పుడే నన్ను అనుమానిస్తున్నారు. నన్ను నిలువునా పోసిన మీ ఉప్పుతున్న విశ్వాసం నాలో పోదు. మీ ఇష్ట ప్రకారమే చేస్తాను. సెలవా, వస్తాను.
నా వల్ల కాదు. నేను ఈ నాటకం ఆడలేను. రావటం స్వార్థంతో వచ్చినా, నేనే నువ్వని నమ్మి బ్రతుకుతున్నా నీ తల్లి ప్రేమకు కట్టుబడి ఇంతకాలం ఉన్నాను. కానీ ఈనాడు ఇటు ఆ పవిత్ర మాతృమూర్తిని, అటు నేను ప్రేమించిన మనిషిని శాశ్వతంగా ఉంచే పరిస్థితి వచ్చింది. ఇంత పాపం నేను ఒడికట్టలేను. నేను వెళ్ళిపోతున్నాను. ఇక నువ్వే వచ్చి నీ తల్లిని కాపాడుకోవాలి. వస్తాను.